నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ప్లాన్స్ అండి. ప్యాటర్న్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ప్యాటర్న్స్. సెక్స్ డిటర్మినేషన్ అంటే లింగ నిర్ధారణ, మొక్కల్లో లింగ నిర్ధారణ అనమాట. డిటర్మినేషన్ అండ్ గుర్తించడం అనమాట. ప్యాటర్న్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ప్లాంట్స్ ఏ విధంగా గుర్తించడం. ఇన్ ప్లాంట్స్ లో చూసుకుంటే సెక్స్ డిటర్మినేషన్ కెన్ అక్కర్ త్రూ వేరియస్ మెకానిజం, వివిధ రకాల యాంత్రిక విధానం ద్వారా గుర్తించడానికి అవకాశం ఉంది. ఇన్క్లూడింగ్ క్రోమోజోమల్ ప్రాసెస్ ద్వారా, జెనెటిక్ బ్యాలెన్సింగ్ ద్వారా, హార్మోనల్ ద్వారా, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ద్వారా. సమ్ ప్లాంట్స్ ఆర్ డైసియస్ ఉంటాయి, సపరేట్ మేల్ అండ్ ఫిమేల్ ఇండివిజువల్స్ అనేవి ఉంటాయి. వైల్ అదర్స్ ఆర్ మొనీసిస్, కొన్ని డైసిస్ గా ఉంటాయి, కొన్ని మొనీసిస్ గా ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఈ సెక్స్ డిటర్మినేషన్ మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం అనేది ఉంది. విత్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్, రెండింటిలో కూడా ఉండవు. మేల్ ఫ్లవర్స్ లోనూ అదే విధంగా ఫిమేల్ ఫ్లవర్స్ లోనూ వీటిని సేమ్ ప్లాంట్స్ లో కూడా ఐడెంటిఫై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది చెప్పుకోవచ్చు. సమ్ స్పీసెస్ ఆల్సో ఎగ్జిబిట్ హెర్మోఫెరడిజం అండి. కొన్ని హెర్మోఫెరడిజం ని ఎగ్జిబిట్ చేస్తాను కొన్ని స్పీసెస్ అన్నమాట. వేర్ ఇండివిజువల్స్ ఫ్లవర్స్ కంటెన్స్ బోత్ ఫిమేల్ అండ్ మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అన్నమాట. కొన్ని ఇండివిజువల్ ప్రత్యేక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి చూసుకున్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ని కలిగి ఉంటాయండి. మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ నే కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్రోమోజోమ్ సెక్స్ డిటర్మినేషన్. ఈ సమ్ ప్లాంట్ స్పీసెస్ లో, కొన్ని ప్లాంట్ స్పీసెస్ లో సైలైన్ లాటిఫోలియా, రూమెక్స్ ఎసిటోసా సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై డిస్టింక్ట్ సెక్స్ అనమాట. క్రోమోజోమ్స్ సిమిలర్ టు ద XY సిస్టమ్ ఇన్ యానిమల్స్ అనమాట. ఈ XY సిస్టమ్ యానిమల్స్ ఏ విధంగా ఉంటో దానికి సిమిలర్ గా ఉంటాయి చెప్పుకోవచ్చునండి. క్రోమోజోమ్ సెక్స్ డిటర్మినేషన్ అనమాట. ఎందులోనండి సైలీనియా లాటిఫోరియా అనే స్పీసెస్, రుమెక్స్ అనే స్పీసెస్ ఈ విధంగా పర్టికులర్ సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. అవి యానిమల్స్ లో ఉన్నటువంటి XY క్రోమోజోమ్స్ సిమిలర్ గా ఉంటాయని, ఒకే రకంగా ఉంటాయనేసి చెప్పు. ద సెక్స్ క్రోమోజోమ్స్ సచ్ యాజ్ ద Y chromosome can be large and easily distinguishable, allowing for analysis for their genetic content. ఈ జెనెటిక్ కంటెంట్స్ ఆధారంగా చేసుకొని ఈ యొక్క సచ్ యాజ్ ఏ Y క్రోమోజోమ్ అనేది, ది సెక్స్ క్రోమోజోమ్ సచ్ యాజ్ క్యాన్ బి లార్జ్, పొడవు క్యాన్ బి లార్జ్ అండ్ ఈజీలీ డిస్టింగ్విష్డ్, అంటే పొడవుగా ఉంటుంది, దాన్ని సులువుగా డిస్టింగ్విష్ చేయడానికి అవకాశం ఉన్నది, అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జెనెటిక్ బ్యాలెన్సింగ్ మెకానిజం అనమాట. ద రేషియో ఆఫ్ X chromosomes to autosomes can influence sex determination in some plants such as the Silene latifolia. The ratio of X chromosomes to autosomes and can influence దేనికి సెక్స్ డిటర్మినేషన్ కి ఇన్ఫ్లుయెన్స్ గా ఉంటుంది ఇన్ సమ్ ప్లాంట్స్ లో, కొన్ని మొక్కల్లో. సచ్ యాజ్ ఏ రకమైన మొక్కలు అంటే సిలీనియా లాటిఫోలియా వంటి మొక్కలకు ఇది సెక్స్ డిటర్మినేషన్ గా ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు. దీస్ మెకానిజం ఇన్వాల్వ్స్ ద డోసేజ్ ఎఫెక్ట్ ఆఫ్ జీన్స్ ఆన్ ది X క్రోమోజోమ్స్ అనమాట. ఈ యొక్క మెకానిజం అని దేనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ఎఫెక్ట్ ఆఫ్ జీన్స్ ఆన్ ది X chromosomes influence the development of the male and female characters అండి. హార్మోనల్ రీజన్స్ అనమాట. హార్మోన్స్ కెన్ ప్లే అన్ క్రూషియల్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ సెక్స్ డెవలప్మెంట్ ఇన్ ప్లాంట్స్ అనమాట. ఈ విధంగా ప్రధానమైనటువంటి పాత్ర వహించడం అనేది జరుగుతుంది సెక్స్ డెవలప్మెంట్ లోనమాట. అంటే మొక్కల్లోని హార్మోన్స్ కూడా ఉన్న ఈ యొక్క లైంగిక భాగాలు ఏర్పడడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఏజ్ అనే మొక్క అనేది ఉన్నట్లయితే, కుకిమస్ అనే ప్లాంట్స్ చూసుకున్నాం. హార్మోనల్ పాత్వే ఇన్ఫ్లుయెన్స్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ జీన్స్. సెక్స్ డిటర్మినేటింగ్ అంటే లింగ నిర్ధారణకు అవసరమైనటువంటి జీన్స్ ని ఈ యొక్క హార్మోన్స్ కూడా ప్రభావితం చేస్తాయి అనేసి చెప్పుకోవచ్చునండి. అది నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ప్లాంట్స్ క్యాన్ రెస్పాండ్ టు ఎన్విరాన్మెంటల్ కేసెస్ సచ్ హ్యాజ్ టెంపరేచర్, లైట్, అవైలబిలిటీ విచ్ క్యాన్ బి ఇన్ఫ్లుయెన్స్ సెక్స్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఈ ప్లాంట్స్ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఏమవుతాయండి రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఏ రకమైనటువంటి వాటికండి
లైట్స్‌కి గాని, టెంపరేచర్‌కి గాని, న్యూట్రియంట్స్‌కి అవైలబిలిటీ గాని వీటన్నిటికి కూడాను సెక్స్ ఎక్స్‌ప్రెషన్ చూపించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ప్లాంట్స్ మే స్విచ్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ డిపెండింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ పై ఆధారపడి పుష్పాలు ఏర్పడడం అనేది జరుగుతుందనమాట. పుష్పాలు ఏర్పడము మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్‌లో ఫార్మేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. అదర్ మెకానిజమ్స్ ఇంకేంటంటే సమ్ ప్లాంట్స్ హావ్ ఇవాల్వ్డ్ కాంప్లెక్స్ మెకానిజం అండి. ఇవాల్వ్ అవుతుందన్నమాట. ఇన్వాల్వ్‌మెంట్ కాంప్లెక్స్ మెకానిజం ఫర్ సెక్స్ డిటర్మినేషన్ అన్నమాట. ఈ లింగ నిర్ధారణకు సంబంధించి, ఈ సెక్స్ డిటర్మినేషన్‌కి సంబంధించి కొన్ని మొక్కల్లో కాంప్లెక్స్ మెకానిజం కూడా యూజ్ అవుతుందని ఇంక్లూడింగ్ ద యూజ్ ఆఫ్ జీన్ ఇంటరాక్షన్ అన్నమాట. ఇది కూడాను ఈ కాంప్లెక్స్ మెకానిజంతో పాటుగా ఈ యొక్క జీన్ ఇంటరాక్షన్ కూడాను ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చునండి. జీన్ ఇంటరాక్షన్ కూడాను ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఎపిజెనెటిక్ మోడిఫికేషన్స్ అని జరుగుతాయి. ఎపిజెనెటిక్ మోడిఫికేషన్స్ ఊర్ధ్వపరమైనటువంటి ఉత్పరివర్తనాలు లేదా చేంజెస్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. దీస్ మెకానిజం ఇన్వాల్వ్స్ ద ఇంటర్‌ప్లే ఆఫ్ మల్టిప్లై జీన్స్ అండ్ ఫ్యాక్టర్స్ టు రెగ్యులేట్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. ఇవి పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు లేదా ప్రత్యుత్పత్తి నిర్మాణాల అభివృద్ధికి ఇది రెగ్యులేట్ చేస్తున్నాయి ఈ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి నిర్వహించడం లేదా ఇవి ప్రోత్సహించడం అనేది జరుగుతుందనేసి చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే డైసియస్ స్పీసెస్ అనేవి ఉంటాయి. ప్లాంట్స్ లైక్ సిలీనియా, లాటిఫోలియా అండ్ రుమెక్స్ ఎసిటో హావ్ సెపరేట్ మేల్ అండ్ ఫీమేల్ ఇండివిడ్యువల్స్ అన్నమాట. ఈ మొక్కలు సిలీనియా మొక్కల్లో గాని, అదేవిధంగా రుమెక్స్ మొక్కల్లో గాని సెపరేట్‌గా మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ అనేవి ఉంటాయి. విత్ సెక్స్ డిటర్మినేషన్ బై సెక్స్ క్రోమోజోమ్స్ అన్నమాట. ఈ సెక్స్ డిటర్మినేషన్ అనేది లింగ నిర్ధారణ అనేది దేని ద్వారా? సెక్స్ క్రోమోజోమ్స్ ద్వారా జరుగుతుంది. లేదా లైంగిక క్రోమోజోముల ద్వారా జరుగుతుందనేసి చెప్పుకోవచ్చు. అది మరి మోనోసియస్ అంటే చూసుకున్నట్లయితే ఇండివిడ్యువల్‌గా అక్కడ ఉంటాయి. ఇక్కడ కుంకుమర్స్ గాని, మెలోనోస్ గాని వంటి మొక్కలు చూసుకుంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ ఫ్లవర్స్ ఆన్ ది సేమ్ ప్లాంట్. ఒకే మొక్క పైన మేల్ అండ్ ఫీమేల్ పుష్పాలనేవి ఉంటాయి. Hermaphroditic species. Many plant species have flowers containing both male and female reproductive organs. అనేక మొక్కల్లో జాతుల్లో చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. అవేంటంటే స్టేమెన్స్ అనేవి ఉంటాయి, కార్పిల్స్ అనేవి ఉంటాయి అనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్సీ. డైసియస్ అండ్ డైసియస్ స్పీసెస్ లో చూసుకుంటే హ్యావ్ ఎవాల్వ్డ్ ఇండిపెండెంట్లీ మల్టిప్లై టైమ్స్. అనేక సార్లు ఇవి ప్రత్యేకంగా అవి విభజన చెందడం లేదా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. డిఫరెంట్ ప్లాంట్స్ వివిధ మొక్కల్లో ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. వీటి యొక్క సజెషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనేసి చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ అడాప్టివ్ వాల్యూస్ అన్నమాట. The evolution of sex determination mechanism can influence plant reproductive strategies and ecological interactions అన్నమాట. ఈ మొక్కల యొక్క ప్రత్యుత్పత్తి స్ట్రాటజీకి అదేవిధంగా ఇకలాజికల్ ఇంటరాక్షన్స్ కి ఇన్ఫ్లుయెన్స్ గా ఉంటాయన్నమాట. ఈ యొక్క మెకానిజం సెక్స్ డిటర్మినేషన్ అనే మెకానిజం అనేది ఇది అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవల్యూషనరీ ఈ రకమైనటువంటి పరిణామ క్రమాలకి ఉపయోగపడుతుంది. పరిణామ క్రమంలో అనేక రకమైనటువంటి మార్పులకు ఉపయోగపడుతుందనేసి చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే యూనిట్ 5 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.